నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు విగ్రహాలు కానీ రాతి విగ్రహాలు కనిపించే శాతం కొంచెం తగ్గింది. కానీ మనం ఇళ్ళు చూస్తున్నప్పుడు ఇంటి బయట గోడలకి వినాయకుడిని పెడుతున్నారు. కొంతమంది కుడివైపు ఎడం వైపు వాళ్ళ కన్స్ట్రక్షన్ ని బట్టి పెడుతున్నారు. అలా ఇంటి బయట వినాయకుడి యొక్క ఒక ప్రతిమని వాళ్ళు కట్టించడం కానీ లేదా కట్టిన వాటిని తీసుకొచ్చి చెక్కతో చేయించిన వాటిని కన్స్ట్రక్షన్ లో భాగంగా పెట్టుకోవడం కానీ జరుగుతుంది. అలా పెట్టుకోవచ్చా? ఒకవేళ అలా పెట్టుకునేటప్పుడు ఎలాంటి గణపతికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఈ మధ్య కాలంలో వీధికి 10 మంది వాస్తు పండితులు తయారైపోయారు. 4 పుస్తకాలు తిరిగేసి ఆ గోడ పగలగొట్టి ఈ గోడ పగలగొట్టి లేనిపోని లక్షలు ఖర్చు పెట్టించి గందరగోళం చేస్తున్నారు. ఏదో వాళ్ళకి తెలిసింది గుడ్డిగా ఒక గణపతిని పెట్టేయండి అంటున్నారు. ఎక్కడ గణపతిని పెట్టాలి? ఎటువంటి రాతిలో ఉన్న గణపతిని పెట్టాలి? దానిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ విధంగా వర్ణాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి తగ్గట్టు ఆ గణపతిని అమర్చుకోవాలి. వీధి పోటు ఉంటేనే బయట పెట్టాలి. కొందరు ఏంటంటే ఏదో వాస్తు దోషం ఉంది, వినాయకుడు ఒకటి పెట్టేస్తే సరిపోతుంది అనుకుని ఆ గణపతిని తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. వాళ్ళ నక్షత్రానికి, గోత్రానికి పూజ చేసి కూడా ఇస్తుంటారు. అంత మాత్రాన వాస్తు దోషం పూర్తిగా సరిపోతుంది అనుకోవటం భ్రమ. పంచభూత తత్వమైనవి గాలి, వాయువు, వెలుతురు ఇవన్నీ ఏ దిశల్లో రావాల్సినవి ఆ దిశల్లో వస్తున్నాయా లేదా, అందుతున్నాయా లేదా. కిటికీలు అన్నవి 2 నేత్రాలలాగా. ఇంటికి దేహంలో 2 కళ్ళు ఎలాగో కిటికీలు కూడా 2 కళ్ళు లాంటివే ఆ దేహానికి. అదేవిధంగా అక్కడ సింహద్వారం దగ్గర చెప్పులు వదలటము, శుభ్రత లేకపోవటం ఇటువంటివి చేస్తుంటారు. చివరికి ఏం చేస్తుంటారంటే ఆ పక్కనే గణపతిని కూడా పెట్టి అలంకరించి పూజలన్నీ చేస్తుంటారు. ముందు చెప్పులు వదిలేస్తుంటారు. ఇటువంటివన్నీ కొన్ని తెలియక చేసే తప్పులు కూడా ఉన్నాయి. అవి మనం ఆ గణపతిని పెట్టినప్పుడు వాస్తు దోషాలకే కాకుండా లోపల కూడా చిత్రాల్ని కొన్ని అలంకరించవలసి వస్తుంది. ఈ మధ్య కాలంలో వాస్తు రీత్యా కొన్ని చిత్రాలు నేను అందజేస్తూ వస్తున్నాను. కుబేర స్థానంలో కుబేరుడు ఉండాలి. దక్షిణ గోడకి సుబ్రహ్మణ్య స్వామి ఉండాలి. అదేవిధంగా శుభదృష్టి గణపతి అని నిప్పు పాత్రతో, నాగ ప్రభావళితో, 3వ నేత్రంతో ఉన్న గణపతి ఉంది. శుభదృష్టి గణపతి. ఆయన వాహనం సింహము. నిప్పు పాత్ర పట్టుకొని చాలా రౌద్రంగా చూస్తుంటాడు. అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఒక్కొక్కరి కళ్ళ నుండి ఆ నెగటివ్ గా ఉండే తరంగాలు బయటకు వస్తుంటాయి. అబ్బా, ఇల్లు చాలా అందంగా ఉంది, గొప్పగా ఉంది, ఎంత పచ్చగా ఉన్నారు వీళ్ళు, మనం కూడా అలా ఉంటే బాగుండేదేమో అని వాళ్ళ చూసే దృష్టి తరంగాల్లో సర్పాంశంగా కొన్ని తరంగాలు బయటకు వస్తాయి. అవి బాణాల కంటే అతి వాడిగా ఉంటాయి. అవి గుచ్చుకున్న వెంటనే వాళ్ళు ఒక 10 రోజులు ఏదో మొత్తం నీరసంగా ఉన్నట్టు, రోగం వచ్చినట్టు, తలనొప్పి వచ్చినట్టు, ఇంకా అనీజీగా ఫీల్ అవుతూ గొడవలు పడిపోతుంటారు ఇంట్లో కూడా. అందుకని అటువంటి క్షిప్ర గణపతిని ఇస్తుంటాం. ఆ క్షిప్ర గణపతిని పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా శని దోషం రాకుండా ఇంకొక గణపతి ఉంది. శనీశ్వరుడు పట్టనది ఇద్దరు మహేశ్వరుని కూడా పట్టాడు ఆయన. కానీ మారుతిని, గణపతిని, వీరిద్దరిని మాత్రం ఆయన పట్టలేకపోయాడు. ఆ మారుతి గణపతిని కూడా ఇస్తుంటాను. మారుతి గణపతి అని ఒక చిత్రాన్ని చిత్రించాను. అది చాలా ఏళ్ళుగా తీస్తున్నాను. ఈ శని దశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, వీళ్ళు శని దశలోనే జన్మించడం జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా శని దశలో పుట్టినవారు. వీళ్ళు ముఖ్యంగా ఈ మారుతి గణపతి చిత్రాన్ని పెట్టుకుని ఆరాధించారు. ఆ శని ఛాయ మందగమనం ఉన్న వాళ్ళు కూడా కాస్త వేగంగా పనులు చేసుకోగలుగుతారు, ఉత్సాహంగా. అవును. ఈ అనురాధ నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు
ఆలోచన విధానంలో కూడా మందగమనం, పనుల్లో కూడా మందంగా ఉంటారు. ఆ గ్రహమే మందగ్రహం. కాబట్టి ఆ దానిలో ఆ శని గ్రహంలో ఉండే హీలియం, చల్లదనం, వీళ్ళు కూడా కూల్గా ఉంటారు. మీరు ఎన్ని చెప్పినా చలించరు. నడుస్తుందిలే అన్నట్టు కానీలే చూద్దాంలే ఏమైపోతుందిలే అన్నట్టుగా ఉంటారు. అందుకని వాళ్ళకి ముఖ్యమైన చిత్రము మారుతి గణపతి. ఈ విధంగా కొన్ని నక్షత్రయుక్తంగా, వర్ణశాస్త్ర ప్రకారంగా, రత్నశాస్త్ర ప్రకారంగాను, మళ్ళీ సంఖ్యాశాస్త్ర పరంగా 8, 17, 26 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కూడా శని దశకు సంబంధించిన వాళ్ళు. ఓహో, శని సంఖ్యలేవి. ఈ సంఖ్యల్లో పుట్టిన వాళ్ళకు కూడా ఈ మారుతి గణపతి వర్తిస్తుంది. ఇటువంటివి ఇస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే తెలియక ఎవరో ఎర్ర పగడంలో గణపతిని ధరించాలి అంటారు. వీళ్ళు మాత్రం శ్వేత పగడపు గణపతి ధరించాలి, శని దశలో పుట్టిన వాళ్ళు. అందుకని వాళ్ళకి ఒక చిత్రం ఇచ్చేటప్పుడు ఆ చిత్రంలో కూడా శ్వేత పగడపు గణపతి పెట్టి ఇస్తుంటాను. ఓహో, అవన్నీ కొన్ని చేయటం వల్ల తీసుకున్న వాళ్ళందరికీ లక్షణంగా ఉన్నారు, బాగున్నారు. అది కాకుండా కొన్ని ఏళ్ళనాటి శని ప్రభావము, శని మహర్దశ ఇటువంటి వచ్చినప్పుడు, అష్టమ శని ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ తోడవుతాయి. వర్షం వచ్చేది మా పెద్ద ఎత్తున కురవటమే కానీ ఆగదు. ప్రకృతిని మనం ఆపలేము. ఆ సమయంలో రెయిన్ కోటో గొడుగో అటువంటిదే ఈ రత్నాలు. ఏదో ఇది పెట్టుకున్న వెంటనే, లేకుంటే ఆ చిత్రం పెట్టుకున్న వెంటనే మనకు శని మనల్ని ఏం చేయలేడు అని ధీమా లేకుండా మనం చేయవలసిన కర్తవ్యం మనం చేసుకుంటూ ఆ శనీశ్వరుడికి ప్రీతిని కలిగించేవి నువ్వులతో చేసిన నువ్వుల చిక్కీలో దానం చేయటము, అదేవిధంగా మట్టి దీపాలు వెలిగించటము శనివారం రోజుల్లో. ఇనపు వస్తువులు కానీ, లేకుంటే స్టీల్ కంచాము, ఒక స్పూను, ఏదో ఒకటి గ్లాసులో అటువంటి బీదవాళ్లకు, బిచ్చగాళ్లకు ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే పరిష్కారాలకు సంబంధించినవి. చిత్రాలతో కొన్ని, రత్నాలతో కొన్ని పరిష్కారాలని చెప్తూ ఉంటాను. ఇవి వీలైనంత వరకు ఎక్కువగా గణపతిని ఎందుకు ఎక్కువ ఇస్తున్నానంటే, విఘ్నాలు లేకుండా ఒక జీవితం ముందుకెళ్ళాలి. ఆటంకాలు అనేవి లేకుండా ఆ విఘ్న గణపతిని ఆరాధించుకుంటే అన్నీ మంచిగానే ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. అంటే వాళ్ళ రాశిని బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు పెట్టుకునే చిత్రపటం ఉండాలి. వినాయకుడిని పెట్టుకునేది ఎలా ఉండాలి, వాస్తు దోషం ఉంటేనే పెట్టుకోవాలనేది సవివరంగా తెలియజేశారు.